ఆగేవే చెప్పు. నేను చెప్పటం కంటే నువ్వే వెయిట్ చేసి చూస్తే బాగుంటుంది. సూర్య ప్లీజ్, ఇంకా నాలో అసలు పెంచొద్దు. నేనిప్పుడు నీకేం చెప్పినా నిన్ను కూల్ చేయటానికో మభ్యపెట్టడానికో చెప్తున్నాను అనుకుంటావు తప్ప నా మాటలు నువ్వు నమ్మవు. ఇలాంటి స్టోరీస్ నేను ఇంకేం నమ్మను. అదే కదా నేను అంటున్నాను. అదంతా కాదు సూర్య. ఆ సామాన్య అభిని హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్క్ తీసి చంపాలని చూస్తుందని చెప్తే నువ్వు నమ్మావా? అది కాదు శామ్, నేను ఆఫ్ కోర్స్ సామాన్య ఆ బ్లడ్ మార్క్స్ మాయం చేసింది, తుడిచేసింది కాబట్టి ఎవరు నా మాట నమ్మరు. బట్ ఆ సామాన్య ఈస్ టూ డేంజరస్. దట్ ఐ నో. తెలిసి నువ్వేం చేయట్లేదు కదా. ఫర్ ఎవ్రీథింగ్ టైం హ్యాస్ టు కమ్ శామ్. టైం నా టైమే బాలేదులే, అందుకే చేతిలో లైన్స్ కూడా కడవలేదు. గాడ్, మళ్ళీ అదే టాపిక్ వచ్చావా? నిజమే కదా, నా చేతిలో బ్యాడ్ లైన్స్ ఉన్నాయి కదా. లైన్స్ లైన్స్ అంటావేంటి శామ్, సిల్లీ. ఇదంతా కాదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అనిపిస్తుంది. శామ్, మాటలే కదా అని, అవి మనవే కదా అని మనసుకు తోచింది మాట్లాడకూడదు. ఎందుకంటే అపార్థం చేసుకుంటే అది మన ప్రేమకే ప్రమాదం. ఏమో సూర్య, కష్టాలన్నీ నన్నే నీడలా ఎందుకు వెంటాడుతున్నాయి. ఆ కష్టాలు శాశ్వతం కాదు సార్. అలా అని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ వస్తున్నాను. బట్ హౌ లాంగ్ ఇట్ ఇస్ సూర్య? సార్, మన ఇద్దరం ముందు ముందు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం. సో ఇలాంటి హర్డిల్స్ వచ్చినప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. అసలు నేను నీకు జీవితాంతం తోడుగా ఉంటానన్న నమ్మకం నీకుంటే నువ్వు ఇలా బాధపడవు. నీ మీద నమ్మకం లేక కాదు సూర్య, ఆ సామాన్యం మన ఇద్దరిని ఒకటి కానివ్వదు కదా. ఆ సామాన్య సీక్రెట్స్, తను చేసిన ఫ్రాడ్స్, తన క్రిమినల్ మైండ్ బయట పడితే గాని మనమిద్దరం ఒకటి కాలేము. మన పెళ్లి జరగదు. అదంతా జరగాలంటే అభి ఒక్కడి వల్లే అవుతుంది. బట్ ఆ సామాన్య అభికి ఛాన్స్ ఇవ్వదు. వాడి ఏదో ఒకటి చేస్తుంది. తను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండానే ఆ అభిని హాస్పిటల్లోనే ఫినిష్ చేస్తుంది. తనకు ఆ ఛాన్స్ ఇస్తానా ఏంటి? ఏం చేయగలవు? ఆల్రెడీ చేశాను. వాట్? హాస్పిటల్లో అభికి ఏం కాదు. ఏమైంది రత్మల గారు, ఎందుకలా అరుస్తున్నారు? ఏ నీకు డిస్టర్బెన్స్ గా ఉందా జయంతి? అసలేం జరిగింది ఇప్పుడు? నా బేబీ రెస్ట్ తీసుకోవాలని తెలుసు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.